అందరూ తీసుకొని ఫ్రీగా వచ్చారు వెనకాల మామిడి రైతుల వెతలు తొడవటానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారము చిత్తూరు జిల్లాలో రైతులు పడుతున్నటువంటి బాధని ఆవేదనని అర్థం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వం వాళ్లకు గిట్టుబాటు ధర కల్పించేంత వరకు పోరాటం చెయ్యాలా, మన పార్టీనే రైతుల పార్టీ అని ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు గత కొద్ది కాలంగా మేము మామిడి రైతులకు చిత్తూరు జిల్లాలోను, కడప జిల్లాలోను, అన్నమయ్య జిల్లాలోను, తిరుపతి జిల్లాలోను దాదాపు 15 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగినటువంటి ఈ మామిడి రైతుల పక్షాన వాళ్లకు కిలో ముష్టి వేసినట్టుగా 4 రూపాయల మద్దతును ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం యొక్క దాష్టికాన్ని ప్రజలకందరికీ తెలియజేసి పక్కనున్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం 1,30,000 టన్నులు 17.5 రూపాయలు కిలోకి కొన్నా కూడా ఏమాత్రము చెల్లించినటువంటి రైతు ద్రోహి చంద్రబాబు గారి పాలనను నడుం వంచటానికి, రైతుల పక్షాన పోరాడటానికి, రైతులకు గిట్టుబాటు ధర లభించటానికి ఈ రోజున ఎక్కడ చూసినా, ఏ రోడ్డు చూసినా మామిడి రైతుల యొక్క కన్నీళ్లతోనే, వాళ్ళ రక్తంతోనే ఈ రోడ్లన్నీ తడిసిపోతున్నాయి. వాళ్ళ కన్నీళ్లన్నీ కూడా ఫ్యాక్టరీ యజమానులు ప్రభుత్వం కుమ్మక్కై తాగేస్తున్నారు. ఫ్యాక్టరీలోనికి మామిడిని పంపించటం లేదు. లోనికి వెళ్ళిన సగం కాయలు కుళ్ళిపోయినాయి అని వెనక్కి పంపించేస్తున్నారు. అంటే ఒక లారీకి 10 టన్నుల కాయ ఉంటే 5 టన్నుల కాయ తీసుకోవటం, 5 టన్నుల్ని వెనక్కి పంపించేయటం. ఆల్రెడీ ఒక చిత్తూరు, తిరుపతి జిల్లాలోనే 2 లక్షల టన్నులకు పైగా మామిడి చెట్ల కిందనే రాలిపోయి ఉంది పంట. ఇక్కడికి ఫ్యాక్టరీల దగ్గరికి దాదాపు 6 లక్షల టన్నుల తోతాపురిని తోలితే ఇప్పటి వరకు 3 లక్షల టన్నులను కూడా వీళ్ళు కొనల. అది కూడా మేము 4 రూపాయలు ఇస్తాం, 3 రూపాయలు ఇస్తాం, 2 రూపాయలు ఇస్తామని. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఏ సంవత్సరము కూడా 25 రూపాయలకు తక్కువగా లభించలేదు రైతుకు. అందుకే వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు. మా బాధ్యతగా మేము రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తే చంద్రబాబు గారి దుర్మార్గపు ప్రభుత్వం పోలీసు వాళ్లతో మమ్మల్ని అందరినీ కూడా ఈడ్చి లాగి పారేసేయటం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం తప్ప ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు, రైతులను అవమానించడానికే ఈ రోజున మమ్మల్ని అందరినీ కూడా పోలీసు వాళ్ళు లాగేసినారు. రైతుల పట్ల మాకు పక్షపాతం కనుకనే మీ అందరినీ లాగేస్తున్నాము అని వాళ్లతో అర్థమవుతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్లీ పోరాటం చేస్తాం, మళ్లీ వాళ్ల కోసమని ఉద్యమిస్తాం. ఈ రోజున మేము ధర్నా చేస్తామని పిలిపిస్తే ఈ దారిలో ఉన్నటువంటి వాళ్ళనందరినీ కూడా
ఉపయోగించి పోలీసు వాళ్ళను ఉపయోగించి దాదాపు 5 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ ట్రాక్టర్లను లారీలను బలవంతంగా వెనక్కి పంపించేసినారు. ఆ వెనక్కి బలవంతంగా పోయిన పంటంతా కూడా అంటే సుగమన్నా గిట్టుబాటు ధర అయ్యేటువంటి పరిస్థితి నుంచి పూర్తిగా కుళ్ళిపోయేటువంటి పరిస్థితికి చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భాన గుర్తు చేస్తూ రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల కోసమని జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసమని ఆత్మత్యాగాలైన చేయడానికి వైఎస్ఆర్ శ్రేణులు కార్యకర్తలు అందరము కూడా వికృతోత్సాహంతో పోరాటాలు చేస్తామని తెలియజేస్తారు.